హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన రెసిపీ పప్పు పూర్ణాలు. తినే కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది. పూర్ణం చేసిన తర్వాత చూడండి, పైన లేయరు ఇలా క్రిస్పీగా రావాలి. పూర్ణం రౌండ్గా రావాలి. కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి. కట్ చేసుకున్న పూర్ణంలో 2 చుక్కలు నెయ్యి పోసుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు పూర్ణాలు చేయాలి అంటే 2 విషయాలు మనకి కరెక్ట్గా తెలియాలి. ఈ బూరెలో ఉంచే పూర్ణం అయినా, పైన లేయర్ వచ్చే ఈ పిండైనా, ఈ రెండింటిని మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఈ పప్పు పూర్ణాలు చేయటం చాలా ఈజీ. ఆయిల్లో వేయించినప్పుడు చెదిరిపోకుండా వస్తాయి. కాస్త ఎక్కువ వేయించారు అంటే ఇవి 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి. పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు పూర్ణాలు మీరు వివరంగా చేసుకోవాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది. వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. మన పూర్ణాలు మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.